నిన్న కూడా సభలో ఏం మాట్లాడతారు? అక్కడ ఎదురుగా మహిళలు ఉంటారు, తీట అనే పదాలు వాడతారు. ఒక ముఖ్యమంత్రి అట్లా మాట్లాడొచ్చా? అదేవిధంగా వైస్ ఛాన్సలర్ గారు ఒక దళిత బిడ్డ, సరే ఆయనకు చాలా టాలెంటెడ్ ఉంది, ఆయన వైస్ ఛాన్సలర్ పదవి వరించింది. దానికి ఒక ఎంపిక కమిటీ ఉంటే, సెలక్షన్ కమిటీ ఉంటే, ఇట్స్ ప్రాసెస్. ఆయనను పట్టుకుని దళితుని నేను వైస్ ఛాన్సలర్ని చేసిన అంటావు, ఇది ఎక్కడి పద్ధతి? అంటే మీ భాషలో, మీ పద్ధతిలో ఫ్యూడలిస్ట్ అప్రోచ్, ఒక నయా జమీందార్ లాగా మీరు మాట్లాడుతున్నటువంటి తీరు, ఒక భూస్వామిలాగా మీరు నయా భూస్వామిలాగా వెనకటి రోజుల్లో విష్ణు రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు చాకల ఎలమ్మ విషయంలో, దొడ్డు కొమరయ్య విషయంలో ఆనాడు పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళ విషయంలో, హక్కుల కోసం మాట్లాడుతున్నటువంటి వాళ్ళ విషయంలో వాళ్ళు ఎట్లయితే మాట్లాడేవాళ్ళు విష్ణు రామచంద్రారెడ్డి ద్వారా, అట్లొక నువ్వుడి వల్ల ఫ్యూడలిస్టు పద్ధతుల్లో మాట్లాడుతున్నటువంటి తీరును రాష్ట్ర ప్రజానీకం గమనిస్తూ ఉంది.